హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. గెస్ట్ కన్నా స్పెషల్ టాలెంట్ పర్సన్ అండి. ఏం తెలియని వయసులోనే ఏం చేద్దామని ఆలోచించి ఒక మంచి స్థాయిలో ఇప్పుడు ఉన్నారు. చాలా మందికి స్టూడెంట్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. ఏంటది అనుకుంటున్నారో, ఒక విద్య ఎప్పటికైనా 100,000 లక్షల మందికి నేర్పించడం జరుగుతుంది. అలాంటి విద్యని ఇప్పటి ఈ ట్రెండ్లో కావాల్సింది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కావాల్సింది, మనకు కావాల్సింది అందంగా ఉండడం. అలాంటి స్టూడియోతే ఉందండి. ఆల్మెటీ మేకప్ స్టూడియో. హేమ గారు మనతో ఉన్నారు. అండ్ తను పూర్తి పేరు వచ్చేసి హేమ దల్వాయ్ అండి. తను CEO ఆఫ్ ద ఆల్మెటీ మేకప్ స్టూడియోకి. అండ్ చాలా మంది స్టూడెంట్స్కి మంచి మేకప్ ఎలా వేయాలని, అండ్ ఫినిషింగ్ ఎలా వేయాలి, అండ్ హెయిర్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి, బ్రైడల్ మేకప్స్ కానీ రకరకాలుగా మేకప్స్ అన్ని తను నేర్పించడం జరుగుతుంది. అండ్ వాళ్ళకు కూడా ఒక మంచి లైఫ్ని ఇవ్వడం జరుగుతుంది. తనకు 16 years ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. అండ్ తన కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఇప్పుడు ఎలా ఉంది, అండ్ ఆల్మైటీ మేకప్ స్టూడియో ఎప్పుడు పెట్టారు, అండ్ ఇప్పుడు ఎలా నడుస్తుంది, తన మాటల్లో అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే పప్పు గారు. ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అంటే చాలా మంది మనకు సెలబ్రిటీస్ వస్తుంటారు, ఏదో ఒక కష్టపడి వచ్చేస్తుంటారు, అది వేరే విషయం. కానీ ఎవ్వరూ మీకు సపోర్ట్ లేకుండా మీరు ఇక్కడ వరకు వచ్చారు కూడా, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అంటే మేకప్ అనేది ఇప్పట్లో చాలా వరకు మనకు కామన్ అయిపోయింది. మేకప్ లేకుంటే అసలు బయటికి కూడా వెళ్తలేరు. ఇంట్లో ఉంటే కూడా మేకప్ వేసుకునే ట్రెండ్ వచ్చేసింది కదా. ఇది పక్కన పెట్టేస్తే అసలు హేమ దల్వాయ్ గారు అంటే ఎవరు, ఎక్కడ పుట్టారు, అండ్ మీరు ఏం చదువుకున్నారు? నా ప్రాపర్ వచ్చి గుంటూరు దగ్గర ఒక చాలా చిన్న విలేజ్. మా హస్బెండ్ వచ్చి గుంటూరు దగ్గర. సో మ్యారేజ్ అయిన తర్వాత నేను హైదరాబాద్కి రావడం జరిగింది. అంతకుముందు వరకు అసలు నేను ఏ ఊరు వెళ్ళింది లేదు, అసలు మా ఊరు దాటింది కూడా లేదు. నా స్టడీ వచ్చి చాలా తక్కువ అండి. నేను 7th class వరకే చదివాను. మా హస్బెండ్ వచ్చి ఎంఏ చేశారు. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఏ డ్రీము లేవు అసలు. అంటే ఒక భర్తకి భార్యగా ఉండడమే అంతే తెలుసు. అయితే నా లైఫ్ ఎలా టర్న్ అయ్యిందంటే 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అప్పుడే నా లైఫ్ టర్న్ అయింది. మామూలుగా పొలిటీషియన్కి లైఫ్ టర్న్ అవుతుంది, ఆయన ద్వారా నా లైఫ్ టర్న్ అయ్యింది. ఎలా అండి? చిరంజీవి గారికి మీకు ఏంటి, ప్రజారాజ్యం పార్టీకి మీకు ఏంటి సంబంధం? అసలు ప్రజారాజ్యంకి నాకు ఏ సంబంధం లేదు. అసలు పొలిటీషియన్లు అంటే కూడా నాకు అప్పుడు ఏం తెలియదు. నేను చాలా చిన్నపిల్లని. నా మ్యారేజ్ అప్పటికి ఒక 7-8 years అవుతుందేమో అంతే. అప్పుడు నాకు 2 పిల్లలు పుట్టేశారు. పిల్లలు స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది అంతే. ఇంకా అంతే, పిల్లల్ని స్కూల్కి పంపించడం, ఖాళీ టైంలో ఇంట్లో పని చేసుకోవడం, వంట చేసుకోవడం, ఇదే. ఇంకా నాకు వేరే ప్రపంచం తెలీదు. అయితే మా హస్బెండ్ మేము ఉండేది ఎల్బీనగర్లో. ఎల్బీనగర్లో ప్రజారాజ్యం పార్టీ తరపున అక్కడ లోకల్లో ఉండే లేడీస్కి కొన్ని వర్క్షాప్ కండక్ట్ చేశారు ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు. సో దాంట్లో టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్, ఇంకా కొన్ని వర్క్స్ ఏవో యాడ్ అయినాయి, నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ విషయం మా హస్బెండ్కి తెలిసింది. అది కూడా ఫ్రీ అని తెలిసింది. సో మా హస్బెండ్ నాకు చెప్పారు, ఇట్లా ఫ్రీ అంట. అంటే నేను ఏదో నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన నన్ను వెళ్ళమని చెప్పలేదు. నాకు చాలా చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. సో ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అసలు నాకు ఏ మెచ్యూరిటీ ఉండేది కాదు. ఆయన ఆ థాట్తోనే పంపించారు. అక్కడ లేడీస్లో కొంచెం మెచ్యూరిటీ వస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలి అని తెలుసుకుంటుంది అన్న ఉద్దేశంతోనే నన్ను తీసుకుని వెళ్ళారు. అంటే ఆ వర్క్ ఏదో నేను నేర్చుకుని దాని ద్వారా నేను ఇన్కమ్ తెచ్చుకోవాలి ఆ ఉద్దేశం లేదు అసలు ఆయనకి. సో ఆ ఉద్దేశంతో నన్ను తీసుకెళ్ళి జాయిన్ చేయించారు. ఫస్ట్ నేను టైలరింగ్ దాంట్లో జాయిన్ అయ్యాను. ఎందుకంటే బ్యూటీషియన్ వర్క్ అంటే నాకు తెలియదు అసలు, దాని గురించి మీనింగ్ కూడా తెలియదు. టైలరింగ్ అంటే నాకు కొంచెం తెలుసు, అంటే ఇది స్టిచ్చింగ్ చేసే ఫీల్డ్ అన్నది నాకు తెలుసు అన్నమాట. సో నేను ఫస్ట్ వెళ్ళి టైలరింగ్లో జాయిన్ అయ్యాను. ఆ 2 days తర్వాత నాకు వేరే క్లాస్లో బ్యూటీషియన్ కోర్స్ అనేది చూశాను. నేను అక్కడ ఏంటో జరుగుతుందంటే చూశాను. దీన్ని ఏమంటారు అంటే బ్యూటీషియన్ కోర్సు, అంటే దీంట్లో ఫేషియల్, హైబ్రోస్, హెయిర్ కటింగ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నారు. నాకు ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. సో నేను టైలరింగ్ దాంట్లో నుంచి బ్యూటీషియన్ దాంట్లోకి షిఫ్ట్ అయ్యాను. అక్కడ కొంచెం ఒప్పుకోలేదు, బట్ నేను బతిమలాడాను. అదేంటో నాకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, ప్లీజ్ నన్ను దాంట్లో షిఫ్ట్ చేయరా అంటే సరే అని 2 days తర్వాత నన్ను షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత అప్పటికి అది స్టార్ట్ అయిపోయి 15-20 days అయ్యింది ఆ క్లాస్ స్టార్ట్ అయ్యి. 1 week ఆ క్లాసెస్ ఏవైతే అయిపోయినాయో అవన్నీ నేను 1 weekలోనే నేర్చుకున్నాను. అండ్ ఫర్దర్గా ఇంకో 1 monthలో ఉండే క్లాసెస్ అన్నీ కూడా 1 month ప్రాక్టీస్ చేస్తే కానీ రాని క్లాసెస్ నేను 1 weekలోనే నేర్చేసుకున్నాను. సో అక్కడ ఉన్న మేడం నా ఇంట్రెస్ట్ని బాగా గ్రహించింది. నిజంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ చిరంజీవి గారికి, తర్వాత అక్కడ నా ఇంట్రెస్ట్ని చూసి నన్ను ఇంకా బూస్ట్ చేసిన అక్కడ శ్రీదేవి గారు మేడం, తన పేరు శ్రీదేవి గారు. సో వీళ్ళిద్దరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. సో ఆల్రెడీ అయిపోయిన 15 days క్లాస్, నెక్స్ట్ జరగబోయే 1 month క్లాస్, ఇవన్నీ నేను 1 weekలోనే నేర్చేసుకున్నాను.
అసలు అంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. ఓకే. సో క్లాసెస్ అయిపోయినాయి, చాలా బాగా నేర్చుకున్నాను. క్లాసెస్ అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడితో ఆగిపోకూడదు అంటే చాలా మంది ఉన్నారు అక్కడ, కానీ మేడం ఎవరిని మళ్ళీ ఇంకో క్లాస్లో జాయిన్ అవ్వు, నువ్వు బాగా నేర్చుకున్నావు అని ఎవరిని అడగలేదు. అక్కడ వరకు నేర్పించారు, అది అయిపోయింది. తర్వాత మేడం అన్నది నన్ను చాలా బూస్ట్ చేశారు, చాలా బాగా నేర్చుకుంటున్నావు, ఇక్కడ నుంచి నా అకాడమీ వచ్చేసి ఈ సేల్లో ఉంది, ఒక 15 days కనుక వస్తే నువ్వు చాలా బాగా నేర్చుకుంటావు, దీంట్లో అప్డేటింగ్ నేర్పిస్తానని చెప్పారు శ్రీదేవి మేడం. సో దాని తర్వాత మేము హైట్ నగర్ షిఫ్ట్ అయిపోయాం, ఓన్ హౌస్ కట్టుకుని మేము హైట్ నగర్ షిఫ్ట్ అయిపోయాం. హైట్ నగర్ నుంచి ఈసీఎల్ వెళ్ళాలంటే అది మామూలు మాట కాదు ఆ రోజుల్లో. మా దగ్గర అసలు బస్సులు కానీ ఆటోస్ కానీ ఏవి ఉండవు, ఓన్లీ ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళే బయటకు రాగలుగుతారు. సో ఆ టైంలో నేను చాలా ఆలోచించాను, పిల్లల్ని చూసుకొని ఈ రోజు ఈసీఎల్ వెళ్ళాలంటే వచ్చేసరికి 10-11 అవుతుంది, ఎలా అని ఆలోచించాను. తర్వాత 2 months తర్వాత నాకు దసరా హాలిడేస్ వస్తున్నాయి. దసరా హాలిడేస్కి ఎట్లాగా 10 days వస్తాయి. అప్పుడు నేను మా పిల్లల్ని మా అత్తగారింటికి పంపించాను. సో అక్కడ ఫీజు వచ్చేసి 10,000. ఆ టైంలో 10,000 అంటే నాకు నిజంగా ఒక 5 లక్షలతో సమానం. మాకుండే ఆ ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి అది నాకు 5 లక్షలతో సమానం. సో 10,000 అంటే మా హస్బెండ్ పంపించారు, ఇక్కడ అంటే ఫ్రీ కాబట్టి పంపించారు. సో దాని ద్వారా నేను చిన్న ఇన్కమ్ సంపాదించుకోవడం స్టార్ట్ చేశాను. అక్కడ నేర్చుకున్న వాటితోటి ఫేషియల్ చేయడం, మాకు తెలిసిన వాళ్ళు సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో ఆ ఫేషియల్ చేయడం, హైబ్రో చేయడం, చిన్న హెయిర్ కట్లు చేయడం, అలా నాకు కొంచెం ఇన్కమ్ వచ్చింది. సో దీంట్లో నేను ఇంకా అడ్వాన్స్డ్గా నేర్చుకుంటే నా ఇన్కమ్ అనేది పెరుగుతుంది కదా అన్న ఆలోచన నాకు వచ్చింది. అయితే హస్బెండ్ అడిగితే అసలు నో వే, అసలు పంపించని నాకు తెలుసు, ఎందుకంటే అంత ఫైనాన్షియల్గా మాకు లేదు. అంటే పెద్దలు ఇచ్చిన ఆస్తి అయితే ఉంది కానీ లిక్విడ్ క్యాష్ రూపంలో అయితే మాకు చాలా తక్కువ అప్పుడున్న ఇన్కమ్ని బట్టి. ఆ విషయం నా ఇంట్రెస్ట్ నేను మా మమ్మీకి మా అత్తగారికి షేర్ చేస్తే వాళ్ళు మా అత్తగారు 5,000, మా మమ్మీ ఒక 5,000 ఇచ్చారు. అండ్ అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా ఇచ్చారు. సో అప్పుడు 10 daysలో నేను మేడంకి చెప్పాను, మేడం మీరు నాకు ఎన్ని రోజులు కోర్సు పడుతుంది అని 2 months రావాలన్న. 2 months అయితే అస్సలు అవ్వదు మేడం, నేను పిల్లను చూసుకుంటా, అంత దూరం నుంచి రావాలంటే నాకు అస్సలు అవ్వదు, 10 daysలో నాకు నేర్పించగలుగుతానంటే నేను వస్తానంటే సరే అన్నారు. సో పిల్లల్ని నేను పంపించేశాను. మామూలుగా అయితే అసలు నా బస్సు అసలు పడదు, బస్సు ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు నాకు వాంటింగ్స్ అవుతాయి. కానీ ఆటోలో వెళ్ళేంత కెపాసిటీ లేదు, బస్సు జర్నీ చేయాలి. సో పప్పు గారు నేను పడ్డ ఆ యాతన ఏదైతే ఉందో అప్పుడు నేను నేర్చుకోవడానికి అది మామూలుది కాదు, మామూలు స్ట్రగుల్ కాదు. మేము ఉండే కుంట్లూరు నుంచి ఈసీఎల్ వెళ్ళాలంటే 3-4 బస్సులు మారాలి, బస్సు అస్సలు పడదు, ఆటోలో వెళ్ళే కెపాసిటీ లేదు. ఎంత నేను స్ట్రగుల్ అయి వెళ్ళానంటే నిజంగా 2 monthsలో నేర్చుకోవాల్సింది నేను 10 daysలోనే నేర్చుకుని మేడంకి నేనేంటో మళ్ళీ ఇంకోసారి రుజువు చేశాను. ఆమె ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, ఆమె లేనప్పుడు ఆ సెలూన్ని నేనే హ్యాండిల్ చేసి మేడంకి అప్పట్లో రోజుకు ఒక 1,500-1,000 రూపీస్ వచ్చేదండి. సో నేను 4,000-5,000 ఇన్కమ్ ఆమె లేనప్పుడు. వచ్చిన వాళ్ళని మేడం లేదని వెనక్కి పంపించకుండా వచ్చిన వాళ్ళకి నేను సర్వీస్ చేసి 3,000-4,000 చూపెట్టేవాళ్ళు నేను చూపించాను. అసలు మేడం ఎంత ఫెద అయిపోయారంటే, నువ్వు దూరం అయిపోయినావు, లేకపోతే నా దగ్గర నేను జాబ్కు పెట్టుకునేదాన్ని, హేమ మీకు కావాలంటే నీ రెంట్ వచ్చేటట్టు నీ మంచి శాలరీ ఇస్తాను, నువ్వు ఇక్కడికే షిఫ్ట్ అయిపోయి నా దాంట్లో జాబ్ చేయొచ్చు కదా అని చాలా రిక్వెస్ట్ చేశారు. సో కానీ అంటే నేను చెయ్యలేను, నాది అక్కడ ఓన్ హౌస్, మళ్ళీ వచ్చి నేను రెంట్ హౌస్లో ఉండలేను. సో లేదు మేడం మాకు అర్థమవుతుంది, మీరు కూడా నాకు చాలా బాగా నేర్పించారు కానీ జాబ్ చేయలేను నేను అని ఇంకా సారీ చెప్పేసాను మేడంకి. నిజంగా నన్ను ఎంత బూస్ట్ చేశారంటే ఆ మేడం అలాగా నన్ను బూస్ట్ చేయడం వల్లే నేను ఉండే కొద్ది అలాగా గ్రో అప్ అవుతా వచ్చాను అన్నమాట. ఆ రోజు మేడం నన్ను అక్కడే వదిలేస్తే నేను అలాగే ఉండేదాన్ని. ఇంత ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యేదాన్ని కాదు నిజంగా. అయితే ఆ కోర్సులో నాకు బేసిక్ నాలెడ్జ్ తోటి మేకప్ కూడా నేర్పించారు. ఆ మేకప్పే నేను స్టార్టింగ్ తీసుకున్న ప్రైజ్ 500 రూపీస్. ఆ రోజుల్లో ఫస్ట్ నేను చేసిన బ్రైడల్ మేకప్ 500 రూపీస్ తీసుకున్నాను. ఈ రోజు 50,000 తీసుకుంటున్నాను. 500 నుంచి 50,000 వరకు ఎదిగాను. ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, బట్ నేను అంత ఎక్కువ ఛార్జ్ చేయాలని నేను అనుకోవట్లేదు బ్రైడ్ మేకప్ మీద. నాకు 50,000 చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా అదర్ స్టేట్స్కి వెళ్తే ఇంకా ఎక్కువే వస్తుంది, లోకల్లో తీసుకుంటే కనుక 50,000 వరకు నేను ఛార్జ్ చేస్తున్నాను. సో నా హ్యాపీనెస్ అంటే ఏంటంటే 500 నుంచి 50,000 వరకు ఎదిగాను. నేను చాలా అంటే చాలా నా ఫీల్డ్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే చాలా వరకు నేర్చుకునేటప్పుడు అంటే కొంతమంది ఎంకరేజ్ చేయరు, మనకు అమ్మాయి బయటికి వెళ్ళి పని చేస్తున్నట్టు ఇప్పుడు
మీ అత్త అండ్ మీ మమ్మీ ఎవరైతే ఇద్దరు ఉన్నారో 5,000 వేసి నేర్పించడం జరిగింది. చాలా వరకు ఇప్పుడున్న అమ్మాయిలకు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకే అవసరమా నీకు, నీ భర్త ఉన్నాడు కదా అని ఇంట్లోనే కూర్చోబెడుతుంటారు. అంటే అలాంటి లేడీస్ కి మీరు ఏం చెప్తారు? అలాంటి లేడీస్ నేను ఏం చెప్తానంటే, దీని తర్వాత నా లైఫ్ ఎలాగ చేంజ్ అయ్యిందో చెప్తాను. సో అక్కడ వరకు నేను బ్యూటిషియన్ని. బ్యూటిషియన్ తర్వాత ఇప్పుడు నేను ఏ పొజిషన్ లో ఉన్నాను? ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ ట్రైనర్. ఈ ఫీల్డ్ లోకి నేను ఎలా వచ్చానంటే, అది బ్యూటిషియన్ నేర్చుకున్న తర్వాత నేను హోమ్ సర్వీసులు స్టార్ట్ చేశాను. హోమ్ సర్వీసులు మా ఇంటి దగ్గర చాలా పెద్ద పెద్ద విల్లాస్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ నన్ను పరిచయం చేశారు. సో అలా నేను హోమ్ సర్వీస్ చేసేదాన్ని బ్యూటిషియన్. చేసిన తర్వాత వాళ్ళకి బ్రైడల్ అప్పుడు నాకు మేకప్ రాదు కదా, ఏదో స్మాల్ మేకప్, కానీ అంత పెద్ద బ్యూటిషియన్ వరకు ఓకే, కానీ ప్రీమియం కస్టమర్స్ కి మేకప్ చేయడం నాకు రాలేదు. సో అప్పుడు నాకు అనిపించింది, అంటే ఒక మేకప్ మీద అప్పట్లోనే 30,000 35,000 ఛార్జ్ చేశారు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. నాకు అప్పుడు ఇంకా 3,000 4,000 నేను ఛార్జ్ చేసేది. సో నా లెవెల్కి అది చాలా ఎక్కువ. తర్వాత నాకు అనిపించింది, వీళ్ళు నాతోటి బ్యూటిషియన్ అంటే సెలూన్ సర్వీస్ సంబంధించి చాలా బాగా చేయించుకుంటున్నారు, కానీ మేకప్లు మాత్రం నాకు ఇస్తలేదు. కానీ నేను ఎక్కడ రియలైజ్ అయ్యానంటే, వాళ్ళు అనుకున్న స్టేజ్లో ఆ ఫినిషింగ్ నా దగ్గర లేదు. సో అందుకే బ్రైడల్ మేకప్ మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, నార్మల్ మేకప్లు నాకు ఇస్తున్నారు. అది నేను రియలైజ్ అయ్యాను. తర్వాత నేను కూడా ఎట్లయినా సరే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి, ఇట్లాంటి ప్రీమియం కస్టమర్స్కి నేను కూడా బ్రైడల్ మేకప్ చేసే రేంజ్కి నేను ఎదగాలి అని నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత నేను బాగా సెర్చ్ చేశాను. అంటే యాక్చువల్లీ ఇలా సెర్చింగ్ అన్నది నాకు కూడా తెలియదు. నాకు మా బాబు మా హస్బెండ్ హెల్ప్ చేశారు సెర్చింగ్ చేయడం, ఎట్లాగా ఏ యాప్లో వెతకాలి, టాప్ 10 టాప్ 5లో ఉన్న మేకప్ ఆర్టిస్ట్ మేకప్ అకాడమీలు మనం ఎలాగ సెట్ చేసుకోవాలి అని మా పిల్లలు మా హస్బెండ్ బాగా హెల్ప్ చేశారు. హైదరాబాద్లో నాకు 2 అకాడమీలు దొరికాయి. దాంట్లో నేను ఒక అకాడమీని సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే అది మొత్తం లేడీస్ సంబంధించింది. ఇంకో అకాడమీ వచ్చేసి జెంట్స్ టీచింగ్ అన్నమాట. సో నేను లేడీస్ టీచింగ్నే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ అకాడమీకి రావడానికి నేను చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను, ఎందుకంటే అది 1 month కోర్సు. 1 month కోర్సులో మళ్ళీ నేను హైత్ నగర్ లోపల మా విలేజ్ పేరు కుంట్లూరు. కుంట్లూరు నుంచి నేను బంజారా హిల్స్ రావాలంటే అది మామూలు దూరం కాదు. సో ఆ 1 monthకి నాకు ఇంట్లో హెల్ప్ చేయడానికి కానీ ఫీజులు కట్టడానికి కానీ నాకు చాలా హెల్ప్ కావాలి. సో 1 month హెల్ప్ చేయడానికి నాకు మా మదర్ వచ్చారు. నేను టైంకి వెళ్ళడానికి కానీ, నేను మళ్ళీ లేటుగా వచ్చినా సరే ఇంట్లో అంతా కూడా సెట్ చేసుకోవడానికి నాకు మా మదర్ చాలా హెల్ప్ చేశారు. అంటే మీలాగా మదర్ కానీ అత్తయ్య కానీ సపోర్ట్, హస్బెండ్ కానీ సపోర్ట్ చేస్తే కనుక ఎక్కడికైనా వెళ్ళొచ్చని అనుకుంటారు కదా, టాలెంట్ని బయటికి తీయవచ్చు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఆడపిల్లలు ఏం చేయలేరండి. ఎందుకనంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మగవాడు ఓడిపోతే ఏదన్నా అంటే బిజినెస్ పరంగా కానీ ఏ దాంట్లో అన్నా సరే వాళ్ళు ఫెయిల్ అయ్యారనుకోండి, వాళ్ళని మళ్ళీ సక్సెస్ఫుల్ చేయటానికి ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు. ఈవెన్ సొసైటీతో సహా భార్య హెల్ప్ చేస్తుంది, అత్తమామలు హెల్ప్ చేస్తారు, పేరెంట్స్ హెల్ప్ చేస్తారు, అన్నదమ్ములు హెల్ప్ చేస్తారు, సొసైటీ హెల్ప్ చేస్తుంది, ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. కానీ ఒక ఆడది ఓడిపోతే కనుక ఆమెకు మళ్ళీ ఇంకో ఛాన్స్ వస్తుందా చెప్పండి? ఆ ఒక్క ఛాన్స్ కోసం ఎంత ఫైటింగ్ చేసి ఎంత స్ట్రగుల్ అయ్యి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మీరు ఎక్కడన్నా చూడండి, లేడీస్ ఓడిపోవడం మీరు ఎక్కడ చూడరు. ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్ అయ్యి వస్తారు. ఎంతమందిని వాళ్ళు కన్విన్స్ చేసుకొని బతిమలాడుకొని హస్బెండ్తో మాట్లాడుకొని బయటకు వస్తారు. వాళ్ళకి తెలుసు మనం ఓడిపోయామంటే ఇంకా మళ్ళీ వంటింటికే మనం పరిమితం, ఇంట్లో నుంచి గడప దాటడానికి ఉండదని లేడీస్కి పర్ఫెక్ట్గా తెలుసు. సో వచ్చిన ఆ ఒక్క అవకాశాన్ని సక్సెస్ అయి చూపిస్తుంది ఎక్కడైనా ఒక ఆడది. ఓకే, ఏ విలేజ్ అండి మీది? గుంటూరు దగ్గర. మా విలేజ్ వచ్చేసి గుంటూరు దగ్గర పొన్నూరులో, నాది చింతలపూడి అండి. ఓహో, చింతలపూడి మాది. మా ఎమ్మెల్యే గారి పేరు దూలిపల్ల నరేంద్ర కుమార్, వాళ్ళ ఇంటి దగ్గరే మా ఇల్లు. అచ్చా, చింతలపూడి ఎక్కడ, ఈ ఎల్బీ నగర్ దగ్గర ఇప్పుడు ఆల్మేటి మేకప్ స్టూడియో ఎక్కడ, ఎదగడానికి చాలా కష్టం కదండి. అంటే మనము అనుకుంటాం, అంటే కళలు అనేది చాలా మందికి ఉంటుంది, ఇది నేను కావాలి, దీంట్లో సక్సెస్ కావాలని. దాని వెనకాల డబ్బు కూడా కావాలి కదా. మళ్ళీ ఈ డబ్బుని అంటే 10,000 5,000 అంటే నార్మల్, ఏదో కష్టపడి మమ్మీ వాళ్ళు పేరెంట్స్ అంటే ఫర్దర్గా వేరే వెళ్ళాలి, మన అకాడమీస్కి వెళ్ళి నేర్చుకోవాలంటే చాలా డబ్బుతో. అంటే మీరు అన్నారు ఇప్పటిదాకా, అంటే నార్మల్ మేకప్ వేస్తుంటే నాకు నార్మల్గానే పంపిస్తున్నారు, బ్రైడల్కి పంపించలేదని. మళ్ళీ అక్కడి నుంచి మీరు ప్యాషనేట్గా వెళ్ళడానికి చాలా డబ్బే ఖర్చు ఉంటుంది కదా. ఇది ఎలా ప్లాన్ చేసుకున్నారు? మీకు ఎవరు హెల్ప్ చేశారు? ఎలా, దీని గురించి చెప్పండి. యాక్చువల్లీ అక్కడ నేను ఏదైతే అకాడమీ సెలెక్ట్ చేసుకున్నాడో అక్కడ చాలా ఫీజు అండి, లక్షల్లోనే ఉంది.
సో ఆ ఫీజుకి నేను ఎంత స్ట్రగుల్ అయినంటే అది మామూలు మాటలు కాదు నిజంగానే. 10,000 నేర్చుకున్నప్పుడు ఎలా స్ట్రగుల్ అయ్యాను, లక్షలు కట్టేటప్పుడు అంతకంటే 10 స్ట్రగుల్ అయ్యాను. కాకపోతే ఎలాగైనా సరే నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత లైఫ్ ఎలా ఉందో నాకు తెలుసు, ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో అప్పుడు మా అత్తగారికి చెప్పాను. మా అత్తగారి తరపు నుంచి ఇన్కమ్ అయితే నాకు రాలేదు, కానీ మా మదర్ హెల్ప్ చేశారు. సో దాంట్లో ఇంకా కొంచెం మళ్ళీ సగం అమౌంట్ మళ్ళీ తక్కువైంది. ఆ సగం అమౌంట్ మా హస్బెండ్కి ఇన్ని లక్షలని చెప్తే మళ్ళీ వద్దంటారేమోనని, మా హస్బెండ్కి అసలు ఇన్ని లక్షలని అయితే చెప్పలేదు. నేను ఆల్రెడీ అప్పటికి ఇన్కమ్ ఉంది కాబట్టి నా ఇన్కమ్తోనే కొంచెం కొంచెం అలాగా సేవ్ చేసుకుని ఫీజు కట్టుకుంటున్నానన్న ఉద్దేశంలో ఉన్నారు, కానీ ఇన్ని లక్షలు కడుతున్నానన్న సంగతి నాకు తెలియదు. తర్వాత మా మదర్ కొన్ని సగం ఫీజు వరకు హెల్ప్ చేశారు. హెల్ప్ చేసిన తర్వాత మిగతా సగం ఫీజుకి నాకు ఎక్కడ ఏం చేయాలో అర్థం కాక నిజంగా చెప్తున్నానండి, నా మెల్లో మంగళసూత్రం కూడా అమ్మేశాను. ఆ ఫీజు నేను వేయటానికి మెల్లో మంగళసూత్రం కూడా అమ్మేశాను. అంత స్ట్రగుల్ అయ్యాను. అంటే బయట అప్పులు ఎందుకు చేయడం, దేవుడి కృప వల్ల మనకి ఎంతో కొంత మమ్మీ వాళ్ళు పెట్టింది, హస్బెండ్ పెట్టింది బంగారం ఉంది. సో ఆ బంగారాన్ని నేను ఇలా యూజ్ చేసుకున్నాను. సో దాన్ని బ్యాంక్ లో పెడుతుంటే నాకు ఫీజు కంప్లీట్ అవుతలేదు. మళ్ళీ ఇంకో చోట అప్పు ఎందుకు చేయడం, సరే అమ్మేస్తే ఏమవుతుంది, తర్వాత చేయించుకునే కెపాసిటీ నాకు వస్తుందని నాకు తెలుసు. సో అప్పుడు నేను ఏం చేశానంటే మొత్తం బంగారం అంతా అమ్మేసుకున్నాను. మెల్లో లాస్ట్కి ఉన్న మంగళసూత్రం కూడా తీసేసి నేను మొత్తం అమ్మేస్తే నాకు మంచిగా ఆ ఫీజుకి తగ్గ అమౌంట్ మొత్తం నాకు వచ్చేసింది. సో నేను మొత్తం ఒకటేసారి తీసుకెళ్ళి నేను వాళ్ళకి క్యాష్ పే చేసేసాను. పర్ఫెక్ట్గానే నేర్చుకున్నాను అక్కడ. అంటే ఏదైతే బెస్ట్గా నేను అనుకున్నానో ఆ బెస్ట్ కొంచెం నేర్చుకుని వచ్చాను. దాని తర్వాత నిజంగా నా లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. నాకు ప్రీమియం కస్టమర్లు బ్రైడ్ మేకప్కి పిలవడం, నిజంగా చెప్తున్నానండి, నేను అన్ని లక్షలు ఫీజు కట్టాను కదా, 6 monthsలోనే సంపాదించాను. అది అంటే ఆ కసి మీద ఉన్నాను ఫస్ట్. ఎట్లయినా సరే ఇప్పుడు నేను బంగారం అమ్మేశాను కదా, డైమండ్ సెట్స్ చేయించుకునే రేంజ్కి ఎదిగేసాం. సూపర్. అంటే ఇప్పుడు డైమండ్ అంటే గ్రేట్, అంటే గోల్డ్ ఎక్కడ డైమండ్ ఎక్కడ, అంటే ఒక వజ్రం లాంటి టాలెంట్ బయటికి వచ్చింది కాబట్టి వజ్రాన్ని మీరు కొనబోతున్నారు కదా. గోల్డ్ అమ్ముతున్నప్పుడే నాకు తెలుసు అండి, నేను ఈ స్థాయికి ఎదుగుతానన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నా ఫీల్డ్లో ఆల్రెడీ ఉన్నాను కాబట్టి ఆ ఇన్కమ్ ఏ రేంజ్లో ఉంటుందో, నేను ఎలా సంపాదించగలుగుతానో నాకు ఆల్రెడీ ఐడియా ఉంది. కాబట్టి నేను దేవుడు కూడా ఆ టైంలో ఇన్ని లక్షల ఫీజు అని కొంతమంది ఫ్రెండ్స్ కూడా వద్దు, ఒక్కసారి ఆలోచించు, ఇప్పుడు చేస్తున్న వరకు బాగానే ఉంది కదా, మంచిగానే ఇన్కమ్ వస్తుంది కదా అని వాళ్ళు నన్ను అన్నారు. సో నేను ఆగలేదు. ఎందుకనంటే ఇంత ప్రీమియం కస్టమర్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి, మనం బ్రైడల్ మేకప్ కూడా ప్రొఫెషనల్గా నేర్చేసుకుంటే బయట వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉండదు కదా, వీళ్ళంతా కూడా నాతోనే చేయించుకుంటారు, నా ఇన్కమ్ పెరుగుతుంది అన్న థాట్లో నేను ఉన్నాను. బట్ కొంతమంది ఫ్రెండ్స్ వద్దని చెప్పారు, కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరుండి వాళ్ళే తీసుకెళ్ళి జాయిన్ చేయించారు. అలా ఎంకరేజ్ చేసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అంటే టాలెంట్ కి చదువు అనేది ముఖ్యం కాదని మీరు నిరూపించడం జరిగింది అనమాట, అంతే కదా. చదువుకి టాలెంట్ కి అసలు సంబంధం లేదండి, అసలు లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తాను బ్రైడ్ మేకప్ కి. ఆ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి స్టేట్ నేను వెళ్ళాను బ్రైడ్ మేకప్ చేయడానికి. ఎందుకు వీళ్ళంతా నన్ను పిలుచుకున్నారు అంటే ఆ లెవెల్లో నేను మేకప్ కోర్స్ నేర్చుకున్నాను, ఆ లెవెల్లో నేను స్కిన్ నేర్చుకున్న దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటా వచ్చాను. ఆ ఒక్క అకాడమీతో నేను ఆగిపోలేదు. నా హెయిర్ స్టైల్స్ కానీ, నా శారీ డ్రాపింగ్ కానీ, నా మేకప్ స్కిల్స్ కానీ ఎప్పటికప్పుడు నేను అప్డేట్ అవుతూ ఉన్నాను. సో ఈ అప్డేటింగ్ ఎట్లా ఉంటుందంటే నో మేకప్ లుక్ లాగా వచ్చేసింది నాది. చేసి 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 నో మేకప్ లుక్, మేకప్ చేసినా కూడా చేసామా లేదా అన్నట్టు ఉంది. సో ప్రతి స్టేట్ వాళ్ళకి నా మేకప్ లుక్ నచ్చుతుంది. అందుకే ప్రతి ఒక్క స్టేట్ నుంచి నాకు ప్రతి సీజన్కి ఒక కాల్ వస్తుంది బ్రైడ్ మేకప్ కి. సో అలా నేను ఇండియా అంతా ట్రావెల్ చేస్తాను. సో ఇప్పుడు వెళ్ళినా కూడా మరి నాకు స్టడీ లేకపోయినా ఎయిర్పోర్ట్ లో కానీ ఎక్కడ నాకు ఎప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం రాలేదు. ఉన్నదాన్ని నేను ధైర్యంగా మాట్లాడతాను. లాంగ్వేజ్ రాకపోయినా వచ్చి రాని లాంగ్వేజ్ ని ధైర్యంగా మాట్లాడతాను. అయితే మళ్ళీ చాలా వరకు మనకు వెళ్ళాలంటే హిందీ రావాలి, ఎక్కడ కూడా ఓవర్ మన ఇండియాలో తిరగాలంటే తెలుగు అంటే పక్కన పెట్టి మన రాష్ట్రాలు తప్పించి కానీ హిందీ అన్న రావాలి, ఇంగ్లీష్ అన్న రావాలి. మీరు ఎలా మేనేజ్ చేస్తారు వేరే అంటే మొత్తం? ఓకే, నా లాంగ్వేజ్ మొత్తం రాక ఏం లేదు, కొంచెం కొంచెం వస్తుంది, డెవలప్ చేసుకున్నాను. ఎప్పుడైతే నేను ఆ ప్రొఫెషనల్ అకాడమీలో జాయిన్ అవ్వాలని అనుకున్నాను అక్కడ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంది. సో ఆ ఇంగ్లీష్ ని నేను కొంచెమన్నా సరే అర్థం చేసుకోవాలని నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాను. చూడండి ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ ఆలోచించండి. ఒక అకాడమీలో జాయిన్ అవుతున్నానంటే దానికి కావాల్సిన స్కిల్ అన్ని నేను ముందు నుంచే ప్రిపరేషన్ అయ్యాను. లాంగ్వేజ్ నేర్చుకోవడం, అక్కడికి వెళ్తే డ్రెస్సింగ్ స్టైల్ ఎలాగ ఉండాలి, ఎలా మాట్లాడాలి, 10 మందిలో నేను ఇంకా ఎలా తిరగాలి,
ఇవన్నీ కూడా 3 నెలల ముందు నుంచే 3 months ముందు నుంచే నేను ఇవన్నీ నా స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవడం, కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం, అలా నాకు యూజ్ అయింది. సో అలా నేర్చుకున్న ఇంగ్లీష్ని, హిందీని నేను ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా కొంచెం నేర్చుకున్నాను కాబట్టి దాన్ని అలా మెయింటైన్ చేయగలుగుతున్నాను. అలాగని మొత్తం రాదు, అలాగని మొత్తం మీకు యూజ్ అయ్యేంత వరకు అయితే తెలుసు మీరు వెళ్ళేస్తారు. ఓకే, అంటే మీరు అంటే హైదరాబాద్ బ్రైడల్ మేకప్స్ వేరే, అంటే నార్త్ సైడ్ వెళ్తే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎలా మేనేజ్ చేస్తారు వాళ్ళ మైండ్ సెట్ కి తగ్గట్టు మేకప్? మైండ్ సెట్ నేను ముందు నుంచే వాళ్ళని అడుగుతాను, మీరు ఏ లుక్ కావాలనుకుంటున్నారు, ఎలాంటి హెయిర్ స్టైల్ అడుగుతున్నారు, ఎలాంటి మేకప్ లుక్ కావాలనుకుంటున్నారు, నేను ముందు నుంచే వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటాను. సో వాళ్ళు నాకు షేర్ చేస్తారు, నాకు ఇలా కావాలి, ఈ ఐ మేకప్ కావాలి, ఇట్లాంటి హెయిర్ స్టైల్ కావాలని వాళ్ళు ముందే నాకు షేర్ చేస్తారు. ఓకే, అలా నాకు అర్థమైపోతుంది. స్టార్టింగ్ లో కొంతమంది డబ్బులు ఎగ్గొట్టడం కానివ్వండి ఇట్లా జరుగుతుంటాయి చాలా మంది, నేను విన్నాను మేకప్ ఆర్టిస్ట్ల దగ్గర. కానీ అయితే ప్రొఫెషనల్ గా మీరు ఇలాంటి ఏమైనా ఎదుర్కోవడం జరిగిందా? ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గా అయిన తర్వాత అయితే లేదండి. లేదు, ఎందుకంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ లుక్ నేను అక్కడ ఇచ్చేసి వస్తున్నాను. ఇంకా చెప్పాలంటే మాట్లాడుకున్న దానికంటే ఎక్కువ హ్యాపీగా ఇచ్చే ఫినిషింగ్ నేను ఇస్తున్నాను. ఎక్కడ డబ్బులు ఎగ్గొట్టడం అయితే లేదు. కానీ చాలా మందికి జరుగుతున్నాయి. సో అది ఎందుకు జరుగుతుందని అంటే, వాళ్ళు ఈ డబ్బులు ఎగ్గొట్టడం, బ్రైడ్ అనుకున్న అమౌంట్ మళ్ళీ మేకప్ ఆర్టిస్ట్కి ఇవ్వకపోవడం ఎందుకు జరుగుతుందనంటే, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అని చెప్పి మీరు అనుకున్న ఫినిషింగ్ నేను ఇస్తానని, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రైడ్ అనుకున్న ఫినిషింగ్ ఇవ్వలేకపోతే బ్రైడ్ కంపల్సరీ డిసప్పాయింట్ అవుతారు. సో అనుకున్న అమౌంట్ ఇవ్వరు. సో మేకప్ ఆర్టిస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ప్రొఫెషనల్ అవుతారో అప్పుడు మీరు ఎలాంటి స్ట్రగుల్ అస్సలు పడరు. ఇంకా బ్రైడ్ 5,000 ఎక్స్ట్రా ఇచ్చే రేంజ్ లో మీరు లుక్ ఇచ్చారనుకోండి, బ్రైడ్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. హ్యాపీనెస్ ఇంకా ఎక్స్ట్రా ఇచ్చేటట్టు ఉండాలి. బట్ మేము అది అసలు తీసుకోము, కానీ ఆ హ్యాపీనెస్ ఇచ్చేటట్టు ఉండాలి ఎప్పుడైనా సరే. వాళ్ళు అనుకున్న దానికంటే 1% అయినా సరే మంచి ఫినిషింగ్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు చూస్తే కనుక మీ దగ్గర సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు ప్రమోషన్స్ కి, ఐ మీన్ మేకప్ అవన్నీ చేస్తున్నారు, మోడలింగ్ అలాంటిది. ఏ సెలబ్రిటీస్ మీ దగ్గరకు వచ్చారు ఇప్పటిదాకా? సెలబ్రిటీస్ వచ్చేసి నేను మూవీ దానికి అయితే ఎప్పుడు చేయలేదండి. ఎప్పుడైనా వాళ్ళ పర్సనల్ ఫోటో షూట్లు ఉంటే కనుక దానికి మాత్రమే నేను వెళ్తాను. ఆ సెలబ్రిటీస్ ఫొటోస్ అన్ని నా ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి. ఎలా ఫీల్ అయ్యారు? అంటే నార్మల్ పీపుల్ కి వేసింది ఒక ఎత్తు, మన టీవీలో చూసే వాళ్ళకి వేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను ఫస్ట్ నా సెలబ్రిటీ ఎవరైనా సరిగ్గా గుర్తులేదు. ఐ థింక్ నేను ఫస్ట్ చేసిన సెలబ్రిటీ మంగ్లీ అనుకుంటా. మంగ్లీ గారు, సింగర్ మంగ్లీ గారు. సింగర్ మంగ్లీ నా ఫస్ట్ సెలబ్రిటీ. సింగర్ గాయత్రి, సింగర్ మంగ్లీ చేసినట్టు నాకు గుర్తుంది. తర్వాత రెజినా గారికి ఒకసారి చేశాను, అండ్ తమిళ ఇండస్ట్రీ గాయత్రి గారికి ఒకసారి చేశాను. ఇంకా సింగర్స్ కి అయితే చాలా మందికి చేశానండి. సీరియల్ ఆర్టిస్టులకి, సీరియల్ హీరోయిన్స్ కి చాలా మందికి చేశాను. ఓకే, కానీ చూడండి నార్మల్ గా ఉండే 7th క్లాస్ అమ్మాయి హేమ ఇవాళ సెలబ్రిటీస్ కూడా మేకప్ వేసి వాళ్ళకు ఒక లుక్ ఇస్తుందంటే టాలెంటే. అక్కడనే కూర్చుంటే అక్కడనే ఉండేవాళ్ళు. నిజంగా బ్రైడల్ అంటే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయిన తర్వాత నిజంగా మా లైఫ్ అయితే కంప్లీట్ గా చేంజ్ అయిపోయిందండి. నార్మల్ గా బ్యూటిషియన్ గా ఉన్నప్పుడు ఉన్న లైఫ్ కి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయిన తర్వాత లైఫ్ కి చాలా చేంజ్ ఉంటది. మనం కూడా ఒక సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేసేయచ్చు. కానీ సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ అంటే ఇంకొకటి మీకు ఐఫా అవార్డు కూడా రావడం జరిగింది. సోనాక్షి సింగర్ తోని తీసుకోవడం, ఆమె అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. అలాంటిది ఏంటిది అది అవార్డు? అసలు ఇంటర్నేషనల్ ఫేమ్ అవార్డు. సౌత్ ఇండియాలోంచి మా అకాడమీయే నామినేట్ అయింది అన్నమాట. ఇంటర్నేషనల్ బెస్ట్ ఫేమ్ అవార్డు అంటే బెస్ట్ మేకప్ అకాడమీకి వచ్చింది అన్నమాట. ఇంటర్నేషనల్ ఫేమ్ అవార్డ్ విత్ సెలబ్రిటీ చీఫ్ గెస్ట్. ఓకే, ఫస్ట్ మీరే అనుకుంటా. ఫస్ట్ నేనే కదా, సౌత్ ఇండియా నుంచి నేనే. సౌత్ ఇండియా ఎలా అనిపించింది సోనాక్షి సింగర్ తోని తీసుకోవడం అవార్డు? అండ్ సౌత్ ఇండియాలో మీరే ఫస్ట్ మేకప్. అది మామూలు మాటలు కాదండి, ఐఫా అవార్డు తీసుకోవడం అంటే. అది కూడా సోనాక్షి సింహ గారి. నేను ఫస్ట్ ఒక బాలీవుడ్ సెలబ్రిటీని చూశాను. చాలా ఫ్రెండ్లీగా తను అయితే చాలా చక్కగా మాట్లాడారు ఆ రోజు స్టేజ్ మీద. చాలా మంచిగా అనిపించింది ఢిల్లీ వెళ్ళి అలాగ అవార్డు తీసుకోవడం అంటే. మా కష్టానికి తగ్గ ఫలితం మాకు దక్కిందని అనుకుంటున్నాను. ఓకే, మీరు లేడీస్ కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారు మేకప్ చూస్తుంటే ఈ మేకప్ ఎలా వేసుకుంది, ఈ మేకప్ కొంచెం మీకు వెళ్తుంటది కదా మైండ్ థాట్. అది మేకప్ ఆర్టిస్ట్ గా మీకు వెళ్తుంటే ఈ మేకప్ ఈమె వేసుకొచ్చింది, డ్రెస్ కి ఇలా చేస్తే బాగుంటుంది వస్తుంటది కదా. ఓకే, వచ్చేప్పుడు సజెస్ట్ చేసింది ఉందా ఏమన్నా? ఎవరికైనా వచ్చిన వాళ్ళకు? సెలబ్రిటీస్ తప్పకుండా సజెస్ట్ చేస్తాను నేను. వాళ్ళు వేసుకునే లిప్స్టిక్ కలర్ గానీ హెవీగా మేకప్ ఉంటే
ఉండి అంత హెవీగా కనిపించకుండా ఎలా మీ స్కిన్ని ప్రిపరేషన్ చేసుకోవాలి, ఎప్పుడు ఎలా గ్లోజీ లుక్ రావాలి, న్యాచురల్ లుక్ రావాలి. మాది ఏంటంటే ఎక్కువ న్యాచురల్ లుక్లే ఉంటాయి, మేకప్ వేసినట్టు పెద్దగా తెలియదు. సో ఇలాంటి లుక్ మీకు రావాలంటే ఈ ఫౌండేషన్ అప్లై చేసుకోండి, ఈ క్రీమ్ అప్లై చేసుకోండి, స్కిన్ని ఇలా ప్రిపరేషన్ చేయించుకోండి అని నేను సెలబ్రిటీస్కి చాలా మంది చెప్పాను. ఓకే, కానీ ఒక చూస్తే కనుక ఆల్మేటి మేకప్ స్టూడియో చూస్తే ఒక స్వర్గం లాగా, హెవెన్ లాగా అనిపిస్తుంది. చాలా మంచి డెకరేట్ చేయడం కానీ, నేను అనుకుంటాను హైదరాబాద్లో అతి తక్కువ దాంట్లో ఇది నెంబర్ 1 అనుకుంటా. దీని స్టూడియో అంతా మేకప్ అది చేయడం జరిగింది. ఇది ఆల్మేటి మేకప్ స్టూడియో ఎప్పుడు స్టార్ట్ అయింది? హేమ గారు దానికి CEO ఎప్పుడు అయ్యారు? ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే స్టార్టింగ్ ఫస్ట్ నాకు ఒక స్టూడెంట్ ఉండేవాడు. తను ఫస్ట్ నా దగ్గర బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్న తర్వాత నాతో పాటు హెల్పింగ్కి వచ్చేది వాళ్ళంతా. తర్వాత నేను ఎప్పుడైతే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యానో అప్పుడు వాళ్ళు నా ఫినిషింగ్ చూసి, నా ఎదుగుదల చూసి, నాకు కూడా మేకప్ ఇంట్రెస్ట్ ఉంది, మేకప్ నేర్పించు అన్నారు. మేకప్ నేర్పించాలంటే మళ్ళీ అకాడమీ పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. సో ఒక్కల వల్ల నాకు ఏడవుతుంది. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళంతా బ్యూటిషియన్ ఫీల్డ్లో ఉన్నారు. సో వీళ్ళంతా నేను నేర్చుకున్న అకాడమీ, నేను ఎప్పుడైతే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యానో ఆ ఫినిషింగ్ అంతా నాకు వచ్చే ఇన్కమ్ అంతా కూడా వాళ్ళ దగ్గరుండి చూస్తున్నారు. చూసిన తర్వాత మనం కూడా నేర్చుకుందామని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. అట్లాగా 4-5 మెంబర్స్ గ్యాదర్ అయ్యారు. కరెక్ట్గా కరోనా వచ్చింది. అప్పుడే కరోనా వచ్చినప్పుడు అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా. వీళ్ళు ఒకరోజు నాకు కాల్ చేశారు, వీళ్ళంతా 5 మెంబర్స్ నాకు కాల్ చేశారు. సో మనం ఎలాగ ఇంట్లో ఖాళీగా ఉన్నాం కదా, ఏదైనా ఒక హౌస్ తీసుకొని మేకప్ కోర్స్ నేర్పించేసి ఈ కరోనా టైంలో తర్వాత వచ్చే సీజన్కి మేము గ్రోప్ అవుతాము అన్నారు. సో ఇంకప్పుడు ఆలోచించాను, అమ్మో అకాడమీ పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది, ఎట్లాగా అంటే ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఖాళీగా ఉందని చెప్పారు. మా దాంట్లోనే నేర్పించేసేయి, సెటప్ అంతా చేయించేసుకో, ఇక్కడ కంటిన్యూ చేసేయి అన్నారు. సో అప్పుడు నేను ఇంకొంచెం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మిర్రర్స్, లైటింగ్స్ ఇవన్నీ సెట్ చేసేసుకున్నాను. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్లు ఎవరు కాదు, అంతా నా క్లోజ్ ఫ్రెండ్సే జాయిన్ అయ్యారు. సో వాళ్ళు నేర్చుకునేటప్పుడు అయితే వాళ్ళు నన్ను హేమగా చూడలేదు, ఒక మేడం గానే, ఎందుకంటే ఆ లెవెల్లో టీచింగ్ ఉంది. నేను కూడా అనుకోలేదు అంతలా టీచింగ్ చేస్తాను, నేను కూడా అనుకోలేదు. సో వాళ్ళు చాలా స్టన్ అయిపోయారు. అసలు మనతో పాటు ఎన్ని రోజులు తిరిగిన హేమాయేనా ఇంత బాగా క్లాస్ చెప్తుంది. ఫస్ట్ డే సెకండ్ డే నన్ను హేమాగానే చూశారు, థర్డ్ డే నుంచి మేడం మనం పిలవడం అలవాటు చేసుకున్నారు. సో నా టీచింగ్ ఆ లెవెల్లో ఉంది. వాళ్ళు చాలా అంటే చాలా ఫిదా అయిపోయారు. సో నా ఫస్ట్ పబ్లిసిటీ ఏదంటే నా స్టూడెంట్సే, వాళ్ళే పబ్లిసిటీ చేసేసారు, ఇంత బాగా నేర్పిస్తున్నారు, జాయిన్ అవ్వండి అని వాళ్ళకి తెలిసిన సర్కిల్లో అందరికీ చెప్పడం. అలాగా ఆల్మైటీ మేకప్ స్టూడియో స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఎంతమంది? ఇప్పుడు 180 మెంబర్స్ వరకు నేర్పించానండి. 180 మెంబర్స్ అంటే ఎట్లా 1 మంత్ 3 మంత్స్? 1 మంత్ కోర్సు 1 మంత్ లో వచ్చేస్తుంది. వస్తుందా రాదా అన్న ఆలోచన వద్దు, 1 మంత్ లో వచ్చేస్తుంది. మేము కూడా స్టార్టింగ్ లో అమ్మో ఇన్ని లక్షలు ఫీజు కడుతున్నాం, 1 మంత్ అయినా అనుకున్నాం, కానీ 1 మంత్ లో వచ్చేస్తుంది. 1 మంత్ లో రాకపోతే ఇంకో 1 మంత్ రావచ్చు, అట్లా ఏం లేదు. ఇన్ని రోజుల వరకే రావాలనే రూల్స్ ఏమి లేవు, 2 మంత్స్ అయినా రావచ్చు, కానీ 1 మంత్ లోనే వచ్చేస్తుంది. అలా టీచ్ చేస్తారు అనమాట, ఇంట్రెస్ట్ ని బట్టి. ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా నేర్పించే కెపాసిటీ మాకుంది. ఓకే, అంటే నేను ఇన్స్టాలో చూసాను చాలా వరకు మీరు అన్ని బ్రైడల్ మేకప్ చేస్తుంటారు, ఒక ఫోటో షూట్స్ కూడా చేస్తున్నారు, కొన్ని బిగ్ బాస్ సెలబ్రిటీస్ ని కూడా చూడడం జరిగింది. వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు మీకు? మీ మేకప్ అంటే చాలా ఇష్టం అంట, ఏంటిది? అండి వాళ్ళు అంటే ఇన్స్టాలోనే చూసారు, వాళ్ళు కూడా ఇన్స్టాలో చూసి కొంతమంది బొటిక్ వాళ్ళ ద్వారా అడగడం ఎక్కువ అయితే ఇన్స్టా నుంచే, వాళ్ళు మా ఇన్స్టా పేజ్ చూసి దాని ద్వారానే ఎక్కువ అప్రోచ్ అయ్యారు. అండ్ ప్రియాంక జైన్ అండ్ శివ ఇద్దరు జోడి చాలా బాగుంది, చాలా మంచిగా క్యూట్ కపుల్ వాళ్ళు చూడాలంటే. ఒక జోధా అక్బర్ లుక్ వచ్చేసింది వాళ్ళకైతే. ఎలా ఏమన్నది ప్రియాంక జైన్? వాళ్ళు చాలా హ్యాపీ. నా ఫోటో అసలు ఆ ఫోటోగ్రఫీ వాళ్ళ ఇన్స్టాలోనే చాలా బెస్ట్ గా ఉంది. ఓకే, అంటే మేకప్ అనేది మనం చాలా వరకు చూస్తాం, కొంతమంది ఏమంటే స్కిన్ ఖరాబ్ అవుతుంది మేకప్ వేస్తే అని అంటుంటారు. దీనికి ఏంటి తీసుకోవాలి మనం? స్కిన్ ఎందుకు ఖరాబ్ అవుతుందంటే ఫస్ట్ బెస్ట్ బ్రాండ్ యూజ్ చేయక, వాళ్ళ స్కిన్కి సరిపడ్డ బ్రాండ్స్ యూజ్ చేయక. స్కిన్ ప్రిపరేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రిపరేషన్ లేకపోతే స్కిన్ నిజంగానే పాడవుతుంది. డైరెక్ట్గా ఎప్పుడు మనం ఒక ఫౌండేషన్ తీసుకొచ్చి డైరెక్ట్గా వేయకూడదు. దానికి బిఫోర్ స్కిన్ ప్రొటెక్షన్కి చాలా బ్రాండ్స్ యూజ్ చేయాలి, ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. అవన్నీ యూజ్ చేయకపోతే స్కిన్ నిజంగానే పాడవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చాలా వరకు 180 మెంబర్స్కి నేర్పించడం జరిగింది కదా, అంత మీకు ఇప్పుడు పంపించాలి, ఇప్పుడు వేరే బ్రైడల్స్కి కానివ్వండి అక్కడ పంపించాలంటే మీరు ఆ స్టూడెంట్స్ని పంపిస్తుంటారు,
ఉంటారా లేకుంటే వేరే వాళ్ళు ఏమైనా ఉంటారా మీకు? లేదు నా స్టూడెంట్సే నాతో పాటు జర్నీ చేస్తారు. ఉపాధి కూడా డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే నేను బ్రైడల్ మేకప్ లో చాలా మంది కస్టమర్స్ ఉన్నారు నాకు. మేము ఒక్కోసారి చాలా ఆర్డర్లు వదిలేసి వస్తుంది. మా స్టూడెంట్స్ అంతమంది ఉన్నా కూడా కొన్ని ఆర్డర్లు వదిలేసుకోవాల్సి వస్తుంది. మా స్టూడెంట్లు కూడా సరిపోరు ఇంకా. ఎందుకంటే కొత్త బ్యాచ్ ఉందో వాళ్ళే మా మీద డిపెండ్ అవుతారు. ఆల్రెడీ నేర్చేసుకున్న వాళ్ళు మా మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళకి ఆల్రెడీ మంచి పేరు వచ్చేస్తుంది. ఇంత బెస్ట్ అకాడమీలో నేర్చుకున్నామని వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు. నిజం చెప్పాలంటే నా స్టూడెంట్లు నాకంటే ఎక్కువ బిజీ. నిజంగా చెప్తున్నాను, నా స్టూడెంట్ నాకంటే ఎక్కువ బిజీ. ఒక్కోసారి నేను ఖాళీగా ఉంటే మేడం ఈ రోజు ఫ్రీగా ఉన్నారా, నాకు బ్రైడ్ ఉంది కొంచెం చేసి రారా అంటారు. అంత బిజీగా ఉంటారు. కానీ అది విన్నప్పుడు చాలా ఆనందంగా చాలా అంటే చాలా. అసలు నేను ఎప్పుడు అమౌంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయను వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు ఇస్తారు కానీ నేను వెళ్ళి ఫ్రీగా చేసేసి వస్తాను. ఎందుకంటే నా స్టూడెంట్కి వచ్చిన ఆర్డర్ పోకూడదు, నాదన్న వదిలేసుకుని వెళ్ళి వాళ్ళకి చేసి వస్తా. ఓకే, అసలు ఈ బ్యూటిషియన్ నేర్చుకోవాలంటే క్వాలిటీస్ ఏమి ఉండాలి, అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండాలి వీళ్ళకి? బ్యూటిషియన్ మేకప్ బ్యూటిషియన్ వేరే మేకప్ వేరేనా? బ్యూటిషియన్ వేరే, సపరేట్, రెండు ఆపోజిట్. అవునా? అయితే మేకప్ మీరు చేసే మేకప్. ఓకే, మేకప్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీస్ రెండు ఏంటి? ఫస్ట్ టైమింగ్, ఓకే, తర్వాత దూరం. ఈ రెండు అస్సలు చూడకూడదు. ఓకే, ఏ టైంలో వచ్చినా సరే మేకప్ ఆర్డర్ ఎంత దూరం వచ్చినా సరే వెళ్ళే కెపాసిటీ ఉంటేనే ఈ ఫీల్డ్లోకి రావాలి. దానికి ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. సో అప్పట్లో నా హస్బెండ్ నేను ఏ టైంకి వెళ్ళినా ఏ టైంకి వచ్చినా కూడా నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. నా హస్బెండ్ నాకు నమ్మి నన్ను వదిలేసినప్పుడు ఆ నమ్మకాన్ని నేను కంపల్సరీ నిలబెట్టుకున్నా. ఇప్పుడు కూడా కాపాడుకుంటాను తెలుసా ఆ నమ్మకాన్ని. నమ్మకం ఇచ్చారంటే అది నిలబెట్టుకోవాలి ఫస్ట్ మనం. నేను ఏ టైంకి వెళ్ళినా కూడా ఏ టైంకి వచ్చినా, ఒక రోజు వేరే ఊరు వెళ్ళి రాకపోయినా కూడా పిల్లల్ని చూసుకునే రేంజ్లో నా హస్బెండ్ నాకు హెల్ప్ చేశారు. సో నేను అప్పుడు బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్గా వేరే స్టేట్కి వెళ్ళే లెవెల్కి నా పిల్లలు కొంచెం ఎదిగేశారు. సో వాళ్ళ స్నానం వాళ్ళే చేసుకునేటట్టు, వాళ్ళ బాక్సులు వాళ్ళే పెట్టుకునేటట్టు, అలా నా హస్బెండ్ వంట చేస్తే మా పిల్లలు బాక్స్ అరేంజ్ చేసుకుని స్కూల్కి వెళ్ళే అంత ఏజ్ వచ్చేసింది. కానీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే నా హస్బెండ్ సపోర్ట్ నాకు చాలా ఉందండి. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ నిజంగా. ఇప్పుడు ఏమంటారు అంటే అప్పుడు స్టార్టింగ్ తప్పటడుగులు వేసేవారు, అప్పుడు ఇప్పుడు ఏమంటారు మీ హస్బెండ్? మా హస్బెండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అది మాటల్లో వర్ణించలేదు చాలా. ఇప్పుడు మీ హస్బెండ్ మా దగ్గర ఉన్నారు, ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి. అమ్మో, అది మాటల్లో చెప్పలేను. ఫస్ట్ అది మాటలు లేవు. దానికి థ్యాంక్స్ చెప్పడం, థ్యాంక్స్ ఒక్కటి పదం సరిపోదు. ఆయన అంత ఫ్రీడమ్ ఇచ్చారు నన్ను నమ్మి. ఆ నమ్మకాన్ని నేను కూడా నిలబెట్టుకున్నాను. ఓకే, అసలు బ్యూటిషియన్ అంటే బ్యూటిషియన్ మేకప్ తర్వాత కొంతమంది చాలా గ్రాండ్ గా లుక్ ఉంటారు. ఎంత నల్లగా ఉన్న వాళ్ళు కూడా మంచిగా తెల్లగా అందంగా కనిపిస్తారు. మేకప్ లో ఉన్న క్వాలిటీ అదే కదా? ఎస్, అంటే తెల్లగా ఏం చేసేయమండి వాళ్ళని. వాళ్ళకున్న ఒరిజినల్ కలర్ ఇన్నర్ టోనింగ్ ఏదైతే ఉందో అంతవరకే. తెల్లగా ఏం చెయ్యం, నల్లగా ఉన్నాం తెల్లగా ఏం చేయం, కానీ ఇన్నర్ టోనింగ్ ఏదైతే ఉందో ఆ టోనింగ్ వరకు ఇస్తాం. ఓకే, ఆల్మేటి మేకప్ స్టూడియోస్ లో ఏమేమి మేకప్ చేస్తారు మీరు? దీంట్లో అన్ని మేకప్లు వచ్చేస్తాయండి. అన్ని మేకప్లు టీచింగ్లో అయితే కనుక అన్ని. ఇప్పుడు ఒక బ్రైడ్కి సంబంధించి స్టార్టింగ్ ఏముంటాయి, ప్రీ వెడ్డింగ్ షూట్, తర్వాత ఎంగేజ్మెంట్, పెళ్లి కూతురు, పెళ్లి, రిసెప్షన్, సంగీత్, కాక్టైల్ పార్టీస్. సో దీనికి సంబంధించిన మేకప్లు అన్నీ నేర్పిస్తారు. అంటే ఎయిర్ బ్రష్ మేకప్, ముస్లిం మేకప్, క్రిస్టియన్ బ్రైడల్ మేకప్, నార్త్ ఇండియన్ బ్రైడల్ మేకప్, ఇవన్నీ ఉంటాయి. నో మేకప్లు. అండ్ మా ఆల్మైటీ మేకప్ స్టూడియోకి సంబంధించి ఒక సిగ్నేచర్ మేకప్ ఉంది. సో ఆ మేకప్ చాలా స్పెషల్ మా దగ్గర. 10 minutes లో మేకప్ అయిపోతుంది. 10 minutes లో. అది కూడా ఎయిర్ బ్రష్ మేకప్ అని ఒకటి ఉంటుంది. ఈ మేకప్ ఫీల్డ్ కి సంబంధించి ఎయిర్ బ్రష్ మేకప్ చాలా హైఫై అన్నమాట. ఆ ఫినిషింగ్ ఇచ్చే లుక్ ఏదైతే ఉందో అది ఈ 10 minutes మేకప్ లోనే వచ్చేస్తుంది. టైం లేనప్పుడు మేము అది చేసేస్తాం అన్నమాట. కానీ కస్టమర్స్ కొంతమంది విసిగిస్తుంటారు, ఇది అది అంటుంటారు. అలాంటి కస్టమర్స్ ఎప్పుడైనా ఎదురయ్యారా మీకు? ఉంటారండి, ఉంటారు. కానీ మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తుంటారు. ఏంటంటే మనకు చాలా పేషెంట్ ఉండాలి ఫస్ట్. సో ఏంటి, ఫస్ట్ ఆమె డ్రీమ్ అక్కడ మనం నెగ్గాలని అనుకోకూడదు. పెళ్లి కూతురికి ఏమి కావాలో అది మనం చేసి రావాలి. తనకు అర్థం కాలేదనుకోండి, తన గురించి నాలెడ్జ్ లేదు అంటే రీల్స్ చూసి నాకు ఎలా కావాలనుకుంటుంది, తన స్కిన్ వేరు, తను చూపిస్తున్న లుక్ వేరు, అలా తనకు తెలియక అడుగుతుంది అనుకో, అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే అన్ని వేలు పెట్టి మనకి ఇప్పుడు 50,000 1 lakh ఇచ్చి మనల్ని బుక్ చేసుకుంటున్నప్పుడు తన డ్రీమ్ కదా మనం నెరవేర్చాలి. మనకు వచ్చింది అక్కడ వేసి రాకూడదు. తనకి ఏం కావాలో అదే వేయాలి. తనకు సెట్ అవ్వదు అనుకోండి, అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అలా పేషెంట్ కంపల్సరీ ఉండాలి.
ఓకే. ఆల్మేటి మేకప్ స్టూడియోకి కన్సల్ట్ అవ్వాలంటే ఇన్‌స్టాలో మనం చూస్తున్నాము. నార్మల్‌గా మీకు కన్సల్ట్ అయ్యి మన క్లాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఎలా? ఇన్‌స్టాగ్రామ్‌లో మాది కాంటాక్ట్ నెంబర్ ఉందండి. దాంట్లో నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ వచ్చినా కూడా మా టీం వాళ్ళు రిప్లై ఇస్తారు. ఓకే. నేను చాలా వరకు కొన్ని ఫంక్షన్స్‌లో మీ స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. ఆల్మేటి మేకప్ స్టూడియోస్ వాళ్ళు హేమక్క అని చెప్పడం జరిగితే. అంటే కొన్ని చూశాను నేను. కొన్ని విజిట్ చేస్తుండ్రు కదా! రకరకాల ఫంక్షన్స్‌కి వెళ్తున్నా. బట్ ఆల్మేటి వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంచెం ఫినిషింగ్ అవన్నీ కూడా క్లియర్‌గా ఉంటుంది. ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఈ మేకప్ వాళ్ళకు. అండ్ పేరు కూడా రావడం జరిగింది. మళ్ళీ రిపీటెడ్‌గా వేరే ఫంక్షన్స్ కూడా పిలవడం జరుగుతుంది. ఏంటిది అసలు ఆల్మేటి మేకప్ స్టూడియోస్‌లో ఉన్న సీక్రెట్ ఏంటిది? ఆ ఫినిషింగ్ వెనక రహస్యం ఏంటిది? ఇంత చక్కగా స్టూడెంట్స్‌ని కూడా మీలాగానే గైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ సీక్రెట్ అని మాకు చెప్తారా? ఓకే. దీనికి సీక్రెట్ ఏంటంటేనండి, నేను ఎప్పుడైతే ఒక ప్రొఫెషనల్ అకాడమీలో జాయిన్ అయ్యానో అక్కడ ఏంటంటే 40 మెంబర్స్ 30 మెంబర్స్ అలా ఉండేటోళ్ళు. 50-60 మెంబర్స్ ఉన్న అకాడమీలో కూడా నేను వెళ్ళాను. అక్కడ ఏంటంటే క్లాస్ చెప్పడం వరకే కానీ మేము ప్రాక్టీస్ చేస్తుంటే దగ్గరుండి చెప్పేటోళ్ళు లేరు. ఇది నేను స్ట్రగుల్ అయ్యాను. అంటే ఏదన్నా నేను రాంగ్ చేస్తుంటే అర్థం కాకపోతే నేను ఎవరిని అడగాలో అర్థమయ్యేది కాదు. వచ్చి చెప్పేటోళ్ళు లేరు. అప్పుడు నేను అనుకున్నాను, అంటే అకాడమీ పెడతానన్న థాట్ అయితే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడైతే నాకు లేదు. బట్ నేను ఒకటి అనుకున్నా, నేను ఎప్పుడన్నా అకాడమీ పెట్టినా, నేను ఎప్పుడన్నా టీచింగ్ చేసినా ఈ స్ట్రగుల్ నా స్టూడెంట్ పడకూడదు. ఇంత గుంపులో గోవిందంలాగా నా దగ్గర ఉండకూడదు. నేను మ్యాక్సిమం తీసుకుంటే 10 మెంబర్సే. సో దానికి తగ్గట్టే నేను నా స్టూడెంట్ డిజైన్ చేసుకున్నా. 10 or 15 మెంబర్స్ అంతే. ఇప్పటికొచ్చి నేను 10 మెంబర్స్నే తీసుకున్నాను. సో ఈ స్ట్రగుల్ నేను స్ట్రగుల్ అయ్యాను కాబట్టి అది నా స్టూడెంట్లకు ఉండకూడదని నేను ఆ రోజే నిర్ణయించేసుకున్నాను. సో నేను 10 మెంబర్స్ని లిమిట్ పీపుల్స్నే తీసుకుంటాను కాబట్టి వాళ్ళు ఆల్రెడీ మేకప్ ఆర్టిస్టులు అయినా, జీరో నాలెడ్జ్తో వచ్చిన, అసలు మేకప్ అంటే ఏమీ తెలియని వాళ్ళు వచ్చినా కూడా నేను స్టార్టింగ్ నుంచి బేస్ నుంచే నేర్పిస్తాను. సో 10 మెంబర్సే ఉండడం వల్ల నా కాన్సన్ట్రేషన్ మొత్తం స్టూడెంట్ల మీదే ఉంటుంది. నేను నా అసిస్టెంట్ల మీద ఎప్పుడు స్టూడెంట్లను వదలలేదు. అసిస్టెంట్లు నాకు హెల్ప్ చేయడానికి ఉంటారు. నేను లేనప్పుడు ఒక 1/2 అవర్ ఎప్పుడైనా సరే, ఒక 1/2 అవర్ 1 అవర్ వాళ్ళని చూసుకోవడానికి మాత్రమే. కానీ క్లాస్ చెప్పడం అండ్ క్లాస్ తర్వాత స్టూడెంట్స్ తోటి ప్రాక్టీస్ చేయించడం మొత్తం నాదే బాధ్యత. ఏ యాంగిల్లో బ్రష్ పట్టుకోవాలి, అసలు నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, నువ్వు ఏ యాంగిల్లో నిలబడాలి, నీ బ్రీత్ కస్టమర్కి తగలకుండా నీ హెడ్ ఏ పొజిషన్లో ఉండాలి, ఇలా ప్రతి ఒక్కటి నేను దగ్గరుండి చూసుకుంటాను. ఒకవేళ వాళ్ళు ఏదన్నా స్టార్టింగ్ నేను వదిలేస్తాను, అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏ తప్పులు చేస్తున్నారు అని, వాళ్ళు ఏ యాంగిల్లో బ్రష్ పట్టుకున్నారు, ఈ హ్యాండ్ని ఎట్లా రాంగ్ పట్టుకున్నారు, ఇవన్నీ నేను క్యాచ్ చేస్తూ ఉంటాను. తర్వాత నేను వెళ్ళి ఇది రాంగ్ రావటానికి కారణం ఏంటి, నువ్వు ఈ యాంగిల్లో పట్టుకున్నావు, ఈ యాంగిల్లో ఇలా చేయడం వల్ల నీకు రాంగ్ వచ్చింది, అలా కాదు, నీ హ్యాండ్ని ఇలా బెండ్ చేయాలి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను పక్క నుండి ట్రైనింగ్ ఇస్తాను. క్లాసు టైంలోనే 90% నాలాంటి ఫినిషింగ్ ఇస్తారు నా స్టూడెంట్లు. మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత అది మామూలు పర్ఫార్మెన్స్ కాదు. అదే ఒక మంచి అంటే 10 మెంబర్స్ ఉంటే ప్రతి ఒక్కరి వీక్ పాయింట్ ఏమేమి ఉన్నాయో తప్పులు అన్ని చూడొచ్చు. అదే 50-60 ఉంటే ఎవరి మీద కాన్సంట్రేషన్ చేయలేరు. అసలు లేదు, బయట అలాగే నడుస్తుంది. ఎందుకంటే స్టూడెంట్లు అనుకుంటారు ప్రొఫెషనల్ అకాడమీలకు వెళ్ళాం కదా అని, కానీ ప్రొఫెషనల్ అకాడమీకి వెళ్ళాక నువ్వు ప్రొఫెషనల్గా ట్రైనింగ్ అవ్వలేదు. కానీ ఆల్మైటీ స్టూడెంట్లు అట్లా కాదు, ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్గానే వెళ్తారు. వాళ్ళు ప్రాక్టీస్ టైంలోనే దాదాపు 90% నా ఫినిషింగ్ ఇస్తున్నారంటే ఇంక అక్కడే అర్థమవుతుంది కదా. ప్రతి ఒక్క స్టూడెంట్ని నేను పక్కనే ఉండి గైడెన్స్ ఇస్తానండి. అందుకే నేను తక్కువ మెంబర్స్ని తీసుకుంటాను. తక్కువ మెంబర్స్ అంటే కొంచెం మనకు గిట్టుబాటు కూడా కావాలి, మనకు ఇప్పుడు మనకున్న ఖర్చులు కూడా కావాలి కదా, అదే మళ్ళీ అదే ఎలా కవర్ చేస్తారు? అది అంటే నాకు బ్రైడల్ మేకప్స్ ఇవన్నీ వస్తాయి కదా, దాని మీద నేను కవర్ చేసుకోగలుగుతున్నాను. నేను స్ట్రగుల్ అయ్యింది ఇక్కడ అవ్వకూడదని నేను నిర్ణయం చేసుకున్నాను కాబట్టి ఇంకా నేను అంతే 10 or 15 మెంబర్స్నే తీసుకుంటాను, అంత మించి నేను ఇంకా యాక్సెప్ట్ చేయను. మళ్ళీ ఎందుకంటే ఇంక ఇలాగే స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఎక్కువ మెంబర్స్ని తీసుకుంటే నేను స్ట్రగుల్ అయ్యింది, నా స్టూడెంట్లు కూడా నా దగ్గర స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అది ఉండకూడదు అన్నదే నేను నిర్ణయించుకున్నాను. స్టూడియో టైమింగ్స్ మా స్టూడియో టైం మార్నింగ్ 10, ఈవినింగ్ 5. 10 to 5 ఫుల్ డే ఉంటుంది కాబట్టి 1 month లోనే అయిపోతుంది కోర్స్. ఓకే, వాళ్ళు రాగానే దాన్ని రభస పెడతారేమో మొత్తం. పెట్టాలి. ఆ 1 month వాళ్ళు కష్టపడితే తర్వాత గోల్డెన్ లైఫ్ వాళ్ళకి. బిఫోర్ మేకప్ ఆర్టిస్ట్ కి ఆఫ్టర్ మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది. సమాజంలో వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది అండ్ వాళ్ళకి ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇదంతా ఇన్కమ్ వల్లనే. ఇన్కమ్ వాళ్ళు ఎంచుకున్న ప్రొఫెషన్ బట్టి
వాళ్ళకున్న స్టేటస్ అంతా మారిపోతుంది. ఎందుకంటే ఇంతమంది లైఫ్ నేను చూశాను కదా, 180 మెంబర్స్ స్టూడెంట్ని నేను ట్రైనింగ్ చేశాను కాబట్టి బిఫోర్ నా దగ్గర రాకముందు నా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఆల్మేటి మేకప్ స్టూడియోస్ అంటే చూస్తే కనుక చాలా రిచ్గా అది కనిపిస్తుంది. మళ్ళీ స్టూడెంట్స్ కూడా మళ్ళీ అలాగనే బయట రిచ్ ఉన్నారా, మేకప్ ఆర్టిస్టులు కూడా చాలా మంది వరకు నాకు తెలిసిన వరకు కొంతమంది అప్ అండ్ డౌన్స్ ఉంటారు, కానీ హైలీ రిచ్గా ఉంటారా మేకప్ ఆర్టిస్టులు? ఎస్ అండి, నా స్టూడెంట్ల మట్టుకు అయితే కనుక కంపల్సరీ వాళ్ళ లైఫ్ అయితే చేంజ్ అయ్యింది. ప్రొఫెషనల్గా నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి వచ్చే కస్టమర్లు కూడా ప్రీమియంగానే ఉంటారు. సో నేను అందరి మేకప్ ఆర్టిస్టుల గురించి చెప్పను, ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది నేను గైడెన్స్ చేయలేను. సో నా స్టూడెంట్ల మట్టుకు అయితే కనుక వాళ్ళు పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అయ్యారు, మార్కెట్లోకి వెళ్ళి హ్యాపీగా నిలదొక్కున్నారు వాళ్ళు. మా స్టూడెంట్లో చాలా మంది దాదాపు 8-9 మెంబర్స్ ఓన్ స్టూడియోస్ కూడా రన్ చేస్తున్నారు. వాళ్ళకి స్టూడియో పెట్టుకునే రేంజ్లో మన క్లాసెస్ ఉంటాయి. అంటే వాళ్ళు వెళ్ళి బ్రైడల్ మేకప్ చేయడమే కాదు, వాళ్ళు ఓన్గా స్టూడియో పెట్టుకుని వేరే స్టూడెంట్లకు టీచింగ్ చేసే అంత గైడెన్స్ నా దగ్గర నుంచి 100% ఉంటుంది. వాళ్ళకి ఇచ్చే థియరీ కానీ నేను ప్రాక్టీస్ చేయించే విధానం కానీ అది వేరే వాళ్ళకి చెప్పుకునే అంత లెవెల్లో ఉంటుంది. ఇది సర్టిఫైడ్ అలా ఉంటుందండి? ఇది గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన పర్మిషన్లు అన్నీ ఉన్నాయి, లేకపోతే స్టూడెంట్ రన్ చేయలేము కదా. ఓకే, ఈ కాస్మెటిక్స్ ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు నేర్చుకోవడానికి వస్తారు కదా, వాళ్ళు తెచ్చుకోవాలి లేకుంటే మీరే ప్రొవైడ్ చేస్తారా? లేదండి, మొత్తం నేనే ప్రొవైడ్ చేస్తాను. అసలు ఏమీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కాస్మెటిక్స్ మొత్తం నేనే ప్రొవైడ్ చేస్తాను. బ్రష్లు కిట్లు కానీ ప్రొడక్ట్స్ కానీ రోజు యూజ్ చేసుకుని ప్రతి ఒక్కటి నేనే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇప్పటిదాకా మీరు అన్నారు అన్ని నేనే ఇస్తానన్నారు. ఎలాంటి ప్రోడక్ట్స్, ఎలాంటి బ్రాండ్స్ వాడుతుంటారు మీరు? ఓకే, నేను ఇచ్చే బ్రష్ల కిట్ అయితే వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు వచ్చే ఆ ప్రొఫెషనల్ ఫినిషింగ్ ఏదైతే ఉందో అది బ్రష్ ఇంపార్టెంట్ అన్నమాట. ప్రొడక్ట్స్ అన్నది తర్వాత. ఫస్ట్ వాడే యూజ్ చేసే బ్రష్ వెరీ ఇంపార్టెంట్. ఆ బ్రషెస్ అన్ని కూడా నేను ఇటలీ నుంచి తెప్పిస్తాను, అవి ఇక్కడ దొరకవు. స్పెషల్గా నేను ఇటలీ నుంచే తెప్పిస్తాను, ఎందుకంటే స్కిన్కి హార్డ్గా తగలకుండా స్మూత్గా ఉండేటట్టు ఇలాంటి మేము డిజైన్ చేయించాము. చాలా స్పెషల్గా ఉంటుంది మన బ్రష్ల కిట్ కూడా, చాలా హై రేంజ్, చాలా బాగుంటుంది. అంటే ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా హై రేంజ్ అండి. ప్రొడక్ట్స్ అంటే ఒక ప్రొఫెషనల్ ఫినిషింగ్ ఇస్తున్నామంటే మన ప్రాక్టీస్, మన బ్లెండింగ్ అన్నది ఎంత ఇంపార్టెంటో యూజ్ చేసే ప్రొడక్ట్స్ కూడా అంత బ్రాండింగ్గా ఉండాలి. సో అంత మంచి బ్రాండ్స్ నేను ఇస్తాను కాబట్టి మాది ప్రొఫెషనల్ ఫినిషింగ్ ఉంటుంది, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులు అవుతున్నారు. ఓకే, ప్రొఫెషనల్ గా మంచి సెట్ అవుతారు. అంటే ప్రోడక్ట్ మంచిగా వాడితే అక్కడ ఫినిషింగ్ ప్రొడక్ట్స్ కానీ మేము నా అకాడమీ కూడా మీరు చూడండి ఎంత డిగ్నిటీగా ఉంటుందో. సో అది ఎంత డిగ్నిటీగా ఉందో, నేను ఇచ్చే బ్రష్లు కానీ, నేను ఇచ్చే ఫౌండేషన్లు కానీ, నేను ఇచ్చే ఆ కాస్మెటిక్స్ లిప్స్టిక్తో సహా, నేను స్టూడెంట్స్కి ఇచ్చే లిప్స్టిక్ ఒక్కొక్కటి 3000-4000 ఉంటుంది. నార్మల్ అస్సలు ఇవ్వను. నార్మల్ ఏంటంటే స్టార్టింగ్ ఒక 10 days వాళ్ళకి ప్రాక్టీస్ అవడానికి ఇస్తాను, కానీ బ్రైడల్ మేకప్లు స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళకి 3000, 4000, 6000 రేంజ్లో ఉండే లిప్స్టిక్స్ నేను వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సూపర్. అందరూ 50 రూపాయలు 100 రూపాయలు పెట్టుకుంటుంటారు, బట్ 2-3,000 మీరు ఇస్తుంటారు. నేను బ్రైడ్ మేకప్ దగ్గరికి వెళ్తాను కదా, వాళ్ళు కూడా నా లిప్స్టిక్స్ ఫౌండేషన్ పక్కన పెట్టండి, లిప్స్టిక్స్ చూసే ఫిదా అయిపోతారు. ఏంటండి ఇంత కాస్ట్లీవా, లిప్స్టిక్స్ ఇంత కాస్ట్లీ ఉన్నాయి అంటే ఫౌండేషన్ ఇంక ఏ రేంజ్ లో వాడుతున్నారని బ్రైడల్ ఆశ్చర్యపోతారు నా కలెక్షన్ చూసి. ఓకే, అసలు ఆల్మేటి మేకప్ స్టూడియోకి రావాలంటే ఏం చూసి రావాలి? ఫినిషింగ్ చూసి రావాలి. ఓకే, ఫినిషింగ్ చూసే రావాలి. ఎక్కడైనా ఫినిషింగ్ చూసే వస్తారు. ఒక బ్రైడ్ మనల్ని అప్రోచ్ అయినా కూడా మన ఫినిషింగ్ చూసే వస్తారు. సో మేము చేసే బ్రైడ్ మేకప్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఫినిషింగ్ మీరు నేర్చుకోవాలని అంటే కంపల్సరీ మీకు వేరే చాయిస్ లేదు, ఆల్మైటీకే రావాలి. ఇన్స్టాలో మీకు ఫాలో అవుతే కన్సల్ట్ అయితే సరిపోతుంది. వాళ్ళకి నేను ఇచ్చే ప్రామిస్ ఏంటంటే, నేను ఏదైతే ఫినిషింగ్ ఇస్తున్నాను బ్రైడ్కి చేసేది కానీ సెలబ్రిటీకి చేసే మేకప్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఫినిషింగే నేను నా స్టూడెంట్స్కి కూడా నేర్పిస్తాను. ఇది నేను చేసే ప్రామిస్. ఓకే, సూపర్ అండి. ఓకే, ఓవరాల్గా 7th చదివిన అమ్మాయి ఇవాళ ఆల్మేటి మేకప్ స్టూడియోలో ఎంతో మందికి విద్యనిస్తుంది. అది మేకప్ ఏదైతే విద్యనే కదా, చదువుకునేది కూడా మనం పైసలు సంపాదించిన మంచి భవిష్యత్తు ఉండడానికి. ఇది కూడా టాలెంట్ అనేది, ఇది కూడా మంచి భవిష్యత్తు. అంటే మీరు ఒక్కరి వల్ల ఇవాళ ఎంతో మంది కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయన్నమాట కదా. ఒక మంచి ఆలోచన, అది ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన మంచి ఆలోచన. అసలు అది మామూలు కాదు పప్పు గారు. అసలు ఆ రోజు
అమౌంట్ ప్రకారంగా ఆయన పెట్టుంటే గనక మాలాంటి వాళ్ళం వెళ్ళలేమేమో. ఆయన ఫ్రీగా పెట్టారు కాబట్టి మా హస్బెండ్కి తెలిసింది, మా హస్బెండ్ తీసుకెళ్ళి నన్ను జాయిన్ చేయించారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చిరంజీవి గారికి ఒకటి చెప్పుకుంటున్నానండి. ఆ రోజు అంటే మాలాంటి వాళ్ళకి ఇలాంటి లైఫ్ ఇస్తారని మీరు కూడా ఊహించుండరు, కానీ అది మాలాంటి వాళ్ళు చాలా మంది జీవితాన్ని మార్చేసిందండి. ఎక్కడో ఉండేటాను ఎక్కడికే వెళ్ళిపోయాం అంతే. ఇంకా వన్ వర్డ్ లో చెప్పాలంటే ఒక భర్త చాటు భార్యగా ఒక కామన్ ఉమెన్, ఒక నార్మల్ ఉమెన్ ఎలా ఉండేదో అలాగే ఉండేదాన్ని. బట్ ఈరోజు మేము ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యానంటే దానికి ఫస్ట్ కారణం దేవుడు మా యందు ఏదో ఒక ప్రణాళిక ఉంచారు. అలాగే మేము సోషల్ సర్వీస్ కూడా చేస్తాం, అది నేను బయటికి రివీల్ చేయను. సో దేవుడు మా ద్వారా కొంతమంది హెల్ప్ చేయాలని అనుకున్నారు. సో అందుకే మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచారేమో. ఆ దేవుడు చేసిన ప్రణాళికకి ఒక దారి చూపించారు చిరంజీవి గారు. సూపర్. సో ఎమోషనల్ గా అంటే ఒక ప్రజారాజ్యం పార్టీ అనేది లేదు, కానీ ఒక టాలెంట్, ఆ రోజు మీరు నేర్చుకున్న టాలెంట్ ఇలా ఎంతో మందికి భవిష్యత్తు ఇస్తుంది కదా. నేను ఏమంటారు పార్టీలో చిరంజీవి గారిని గురించి ఏమంటారు? అసలు చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు నాకు మాటలు కూడా రావటం లేదు, అది ఓన్లీ ఎమోషనల్ అన్నమాట. ఎందుకంటే ఆ రోజు ఆయన ఫ్రీగా పెట్టారు. అవును, ఫ్రీగా పెట్టడం వల్లే మాలాంటి లేడీస్ బయటికి రాగలిగాం. సో ఈ రోజు కూడా నేను ఫ్రీగా చాలా మందికి నేర్పిస్తున్నాను. సో అది నేను బయటకు చెప్పాలని అనుకోవట్లేదు, ఎందుకంటే దేవుడు ప్రణాళిక వేరే ఉంది మాలాంటి వాళ్ళ పట్ల. సో ఆ ప్రణాళిక దేవుడు ఇచ్చాడు, దానికి ఒక ద్వారం చూపించింది అయితే చిరంజీవి గారి. సో ఆయన ఆ రోజు అలా ఫ్రీగా పెట్టడం వల్లే మేము ఇంట్లో నుంచి బయటకు రాగలిగామండి. బయటకు వచ్చి ఇలాగ మేమేంటో ఒక లేడీస్ తలుచుకుంటే ఏ రేంజ్కి ఎదగలుగుతుందో, మేము మా హస్బెండ్ ఫ్రీడమ్ ఇచ్చారు. సో దాన్ని మేము ఎలాగ యూజ్ చేసుకొని ఈ స్థాయికి ఎదిగాము. దానికి పునాది వేసింది మాత్రం చిరంజీవి గారు. ఇంకా చిరంజీవి గారికి థ్యాంక్స్ అన్న వర్డ్ సరిపోదేమో, ఇంకా ఏయో కావాలి. ఇంకా ప్రస్తుతానికి మేము చెప్పుకునేది అయితే ఓన్లీ థ్యాంక్స్ మాత్రమే. మీ రుణం అయితే నేను ఎప్పటికీ మర్చిపోనండి. నేను చెప్పే ప్రతి బ్యాచ్లో కూడా నా లైఫ్ హిస్టరీ చెప్పుకుంటూ ఉంటాను. స్టూడెంట్స్ క్లాసు ఎలా వింటారో తెలియదు, కానీ నా లైఫ్ హిస్టరీ చెప్తుంటే మాత్రం కామ్ అయిపోయి 2 గంటలు చెప్పినా కూడా వింటారు. సో చిరంజీవి గారు చేసిన ప్రతి హెల్ప్ ప్రతి ఒక్కరికి తెలియాలి. సో అలాగే నేను క్లాస్లో మాత్రం నా చిరంజీవి గారు చేసిన హెల్ప్ వల్ల నేను ఏ స్థాయికి ఎదిగాను ఏంటని వాళ్ళకి నా టెస్ట్ మనీ ఇచ్చేస్తాను. చాలా ఫిదా అయిపోతారు, ఎక్కడ మీరు ఎలాగే ఎదిగిపోయారు, దానికి రీజన్ చిరంజీవి గారా ప్రజారాజ్యం పార్టీనా అని ఫిదా అయిపోతారు స్టూడెంట్లు. చిరంజీవి గారిని ఎప్పుడైనా కలవడం జరిగిందా? అంటే ఇలాగ చెప్పాలి అంటే ఒక మీడియాలో చూసి తెలుసుకునే కంటే నేను డైరెక్ట్గా వెళ్ళి చెప్పాలని ఆయన అపాయింట్మెంట్ గురించి నేను చాలా సార్లు తిరిగానండి ఆఫీస్కి, కానీ కుదరలేదు. అయ్యో అవునా? ఒక ఇంటర్వ్యూ ద్వారా కంపల్సరీ కలుస్తారు. టెన్షన్. ఎస్ చిరంజీవి గారికి ఈ ఇంటర్వ్యూ కనుక చూస్తే తప్పకుండా ప్లీజ్ మిమ్మల్ని కలిసే అవకాశం నాకు ఇవ్వమని ఈ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నానండి. ఓకే, ఒక చిరంజీవి గారి ఒక ఐడియా మీరు ప్రజారాజ్యం పార్టీలో అక్కడ పెట్టడం జరిగి, అది ఏదైతే ఉందో అందరికి టాలెంట్ కి టెస్ట్ కాదు పెట్టడం జరిగింది. వాళ్ళు ఇంటర్నేషనల్ నెంబర్ 1 మేకప్ ఆర్టిస్ట్ గా మీరు అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ సౌత్ ఇండియాలోనే మళ్ళీ నెంబర్ 1 బెస్ట్ అకాడమీగా పేరు రావడం జరిగింది. ఒక అకాడమీ పెట్టి మీరు ఇంతమందికి ఉపాధి కూడా కలిగిస్తున్నారు స్టూడెంట్స్ ని కూడా, అంటే అది నిజంగా దేవుడు ఏదో ఒక చిన్న దగ్గర ఒక ఉపాధి లాగా పెట్టడం. అదే కదా, ఒక ఆఫీస్ ఉంటేనే కదా అందరు జాబ్స్ కి వస్తుంటారు. అలాంటిది చాలా గ్రేట్ అండి హేమ గారు, అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చిన్న కుటుంబం, ఒక చదువురాని అమ్మాయి, 7th క్లాస్ అంటే పెద్ద చదువు కూడా కాదు అది, కానీ ఇవాళ మీరు అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు, అన్ని రాష్ట్రాల పీపుల్ తోనే కనెక్ట్ అవుతున్నారు అంటే బికాస్ ఆఫ్ టాలెంట్. ఇండియాలో మొత్తం అదే ఇండియా మొత్తం తిరిగేస్తున్నారు, అండ్ టూర్లు కూడా వెళ్తుంటారు మీరు. ఇంత బిజీ షెడ్యూల్ లో టూర్ కూడా ప్లాన్ చేస్తుంటారు. అండ్ లాస్ట్ లో ఒక క్వశ్చన్ ఏంటంటే మీ పిల్లల గురించి మాకు చెప్పండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా పిల్లలు వచ్చేసి మా పాప డాక్టర్ చదువుతుందండి, డెంటల్ డాక్టర్ ఫైనల్ ఇయర్. మా బాబు వచ్చేసి సివిల్ కి ప్రిపేర్ అవుతున్నారు. మా హస్బెండ్ బిజినెస్. సూపర్, అందరు నలుగురు నా ఇంట్లో ఉన్నారు కదా. ఓకే, నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ అన్నమాట, ఒకరిని డాక్టర్ చేయాలి, ఒకరిని అంటే ఇద్దరు పిల్లలు, ఒక డాక్టర్ ఒకరేమో ఐఏఎస్ ఆఫీసర్ చేద్దామనా? ఎస్ అండి, అంటే సివిల్స్ లో ఏ జాబ్ వచ్చినా ఓకే, ఐఏఎస్ అవ్వాలనే కాదు, తన డ్రీమ్ అయితే ఐపీఎస్. సో సివిల్స్ దాంట్లో ఏ జాబ్ వచ్చినా కూడా పర్వాలేదు. ఇంకా పాప అయితే డాక్టర్ అయిపోయింది, బాబు ఇంకా 2 years లో వాడి డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేసేసుకుంటాడు. సూపర్, నైస్, మంచి ఫ్యామిలీ అండ్ మంచిగా ఫ్రెండ్లీ కూడా ఉంటారు కదా మీ ఫ్యామిలీ అంతా? చాలా. ఇంకా మా స్టూడెంట్లు, నాకు ఫ్యామిలీ అంటే ఏదైనా ఉందంటే నా స్టూడెంట్సే, నా ఫ్యామిలీ. బాండింగ్
బాండింగ్ ఉంటుంది నా స్టూడెంట్కి నాకు మధ్య, చాలా బాండింగ్, ఒక ఫ్యామిలీ మెంబర్సే. ఓకే, నైస్. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేడమే ఫస్ట్, నాకే కష్టం వచ్చినా ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటే ఫస్ట్ నేను నా స్టూడెంట్కే చెప్పుకుంటా. అలా చాలా ఒక ఫ్యామిలీ లాగే బాండింగ్ ఉంటుంది స్టూడెంట్స్ తో. ఓకే, సూపర్ అండి, చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ఫుల్ ఉమెన్ గా మంచిగా రన్ అవుతున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా మంది మా ఇంటర్ ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మంచి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ చాలా వరకు మీకు అర్థమైంది కదా. పొన్నూరు ఎక్కడ, చింతలపూడి ఎక్కడ, గుంటూరు దగ్గర ఉన్న ఈ ఏరియా నుంచి వెళ్ళి 7th క్లాస్ అమ్మాయి అయి ఉండి మ్యారేజ్ అయిన తర్వాత కూడా తన లైఫ్ని అక్కడనే ఆపేయకుండా ఒక చిన్న ఆలోచనతో, వాళ్ళ హస్బెండ్కి వచ్చిన ఆలోచన, తనకు వచ్చిన టాలెంట్ని ప్రూవ్ చేసుకొని వాళ్ళ సక్సెస్ఫుల్ ఉమెన్గా తను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. అండ్ చాలా మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అండ్ చాలా మంది వాళ్ళ అకాడమీలో ఉన్న స్టూడెంట్స్ని కూడా చాలా వివిధమైన కాంపిటీషన్స్ కూడా పంపించడం జరుగుతుంది. అండ్ మంచి ఏమంటారు, మంచి ఫినిషింగ్ ఏదైతే వర్క్ కరెక్ట్ నేర్పించడం జరుగుతుంది. ఉన్న పీరియడ్లోనే మంచి మేకప్ని ఎలా చేయాలో కూడా నేర్పించడం జరుగుతుంది. అండ్ మీరు కూడా ఇలాంటి అకాడమీలో జాయిన్ కావాలనుకుంటే ఆల్మెటీ మేకప్ స్టూడియోస్లో జాయిన్ అవ్వండి. మీ భవిష్యత్తుని బంగారు బాటగా మార్చుకోండి. అండ్ మీరు కూడా హేమ గారి లాగా సక్సెస్ఫుల్ ఉమెన్గా కావాలనుకుంటే ఆల్మెటీ మేకప్ స్టూడియోలో జాయిన్ అవ్వండి. మేకప్లో ఎవరికైనా టాలెంట్ ఉంది అనుకుంటే దానిలో ఈజీగా జాయిన్ అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ని అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.